అమ్మయ్యా ఉష వాళ్ళ ఫాదర్ అకౌంట్లో టిఫిన్ కూడా పొక్కేసాం. రేయ్ ఆ సిద్ధార్థ గారి బట్టలు తొక్కేసాం. ఒరేయ్ మనం ఇక్కడికి వచ్చింది రాజుగారికి అసలు మ్యాటర్ చెప్పడానికి. ఆ మ్యాటర్ చెప్తే వచ్చిన పని అయిపోద్ది. అవును రావాడు ఇంకా రాలేదంటే అసలు. देखो रामलाल जी सर. आज शाम जर्मनी से एक डेलीगेट्स का टीम आ रहा है. ये हमारे होटल के लिए बहुत प्रेस्टिजियस मीट है. यू मस्ट बी वेरी केयरफुल. जी सर. And tell all to the security people. They must be alert all the time and I will be. ठीक है सर. Don't worry. 3000 రూమ్ బిల్లు వేస్తాం. ఇది 3000. 2000 వేరే ఉంది. ఈసారి అది మొదలు పెట్టుకో. యు కమ్. తాళం ఎక్కడెట్టా? ఈ రాజుగాడు వస్తా కలిసి రూమ్ లో డాండియా ప్రోగ్రామ్ పెట్టలేదు కదా? ఒరే ఒరే రాజుగాడు వచ్చినట్టున్నాడు రా. మనల్ని చూసి షాక్ అయిపోతారు ఎదవా. అయ్యో పోయి నా రూమ్ లో దొంగ పడ్డారా? పైన ఏం జరుగుతుందో మనకు తెలియదు. దేనికైనా టైం రావాలి. బాగా చెప్పారు. ఇది దీనికి కూడా పైన హెత్తడేమో. నువ్వే మాయ చేసావో గాని ఏంటో నా జీవితం. ఇంత పరుపేసుకుని మంచం, అంత ఒళ్ళేసుకుని మొగుడు ఉన్నాడు, కానీ ఏం లాభం? దొంగ తొలిటే వచ్చారు కదా, ఎటు వెళ్ళారు? వావ్, నా క్యూట్ బాయ్. వావ్, నీ బాడీ తొక్క తీసిన అరటి పండ్లో ఎంత మెత్తగా ఉంది. నువ్వు పట్టుకున్న తొక్క తీసిన అట్టు పడినా. వీడెవరా బాబు ఎటలా ఉన్నాడు? మైకేల్ మదన కామ రాణి ముఖర్జీ. నన్ను వదిలే, నాకేం తెలీదు. నీకు ఇంకా పెళ్ళవలేదా? అవలేదు. నాకు కూడా పెళ్లి కాని వాళ్ళంటే చాలా ఇష్టం. నేను ట్రైనింగ్ ఇస్తాగా. వాడేమో ఎల్బోర్డ్ గాడు, అదేమో హెవీ వెహికల్. దాన్ని డ్రైవింగ్ చేయడానికి మళ్ళీ ట్రైనింగ్ ఒకటి. ముందు చొక్కా తీసే. నేను తీస్తాను. డార్లింగ్ కమ్ ఆన్. వాడు బతుకుడు మాత్రం ఏం లాభం? నేను నిన్ను వదలను డార్లింగ్. ఇవాళ 2 విస్కీలు తాగి 1000 బస్కీలు తీసాను డార్లింగ్. మీరు ఎక్కడున్నారండి? ఎవరండి వీడు? అది నేను అడగాల్సిన ప్రశ్న. ఎవరా నువ్వు? ఏమంటాను వాడిన తర్వాత నువ్వు, వాడక ముందు నేను. ఎరా నా పిల్లమే దొరికిందిరా నీకు? పెళ్ళానికి ఇచ్చింది కాకుండా బెడ్రూమ్ లోకి వచ్చి సరసలంటావా? నీ వెన్ను పూస అయిపోతురా. ఎప్పుడు ఆడదాని తోలుకుపోడు పంది వెదవా. ఎగురుకుంటూ లోపలికి పోయినంత సేపు పట్టలేదు దొర్లుకుంటూ బయటికి రావడానికి. దీనివల్ల నీకు అర్థమైన నీతి ఏమిటి? ఎంత పెద్ద పైలు అనైనా పెళ్ళ ముందు వీకే. ఓకే. ఇడియట్ అని